భైన్సా పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ముందు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. పర్యావరణం పట్ల ప్రజలను చైతన్యపరచడంలో భాగంగా హిందూ ఉత్సవ సమితి ద్వారా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అనంతరం బాసర్లో వినాయక ఆగమన్ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రేపు చతుర్థి రోజు మన హిందూ బంధువులు అందరూ కలిసి గణేష్ స్థాపన చేస్తారు. ఆ సందర్భంగా ఈరోజు వైశాఖపట్నంలో హిందూ ఉత్సవ కమిటీ తరఫున మన భక్తి గణేష్ ప్రతి ఒక్క ఇంటికాడ పెట్టుకోవాలి. ఎందుకంటే పొల్యూషన్ పర్యావరణ రహిత గణపతి గుర్తులో పెడితే ఇప్పుడే సోదరులు చెప్పినట్ల బాగులో ఉన్న చుక్కలో ఉన్న మన తలాబ్లో ఉన్న ట్యాంక్లో ఉన్న ఏదైతే జంతువులు ఉంటారో వాళ్ళకు ఏది కూడా కాకుండా కాపాడే బాధ్యత ఉందని మనం ప్రతి ఒక్కరు హిందూ సోదరులందరూ మట్టి గణేష్ పెట్టుకోవాలని ఈ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి మన ఈ తాలూకా గురువు అటువంటి మనం అందరూ పెద్దలు ఏది కూడా పని చేసి ఆయనకు అడిగి చేస్తాము, ఆయన చేతుని పూజ చేస్తాం. అటువంటి బబుల్ మహారాజ్ గారికి ఇక్కడ వచ్చేసిన అందరూ గణేష్ ఉత్సవ కమిటీ సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గణపతి బప్పా.